నమస్తే అండి. ఈరోజు పర్చేజ్ వోచర్‌లో ఇన్ ప్రీవియస్ రేట్ అనేది ఏ విధంగా చూద్దాం. సేల్ ఎంటర్ చేస్తున్నాను. F8 సేల్స్ పార్టీ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. జగన్ అనే పేరుతోటి అండర్ సన్‌డ్రీ డెటార్స్ పెట్టేసేసి సేవ్ చేస్తున్నానండి. సేల్ ఎంట్రీ చేస్తున్నాను. జగన్ అనే పార్టీ సెలెక్ట్ చేసుకొని ఐటెమ్ చూజ్ చేసుకుంటున్నాను. ఈ ఐటెమ్ అనేది జగన్ అనే పార్టీకి కొత్తగా ఫస్ట్ టైమ్ బిల్ చేస్తున్నా కాబట్టి ప్రీవియస్ రేట్ రావట్లేదు. చూడండి ఒక పీస్ ఏస్తున్నాను. రేట్ రూ. 100 ఇస్తున్నాను. అయిపోయిన తర్వాత రెండో ఐటెమ్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ ఇస్తున్నాను. రేట్ ఇస్తున్నాను. బిల్ సేవ్ చేస్తున్నానండి. 3 ఐటెమ్ తీసుకొని క్వాంటిటీ ఇస్తున్నాను. రేట్ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. 3 ఐటెమ్ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. మొత్తం రూ. 275 అయింది. సేవ్ చేశాను. మళ్ళా నెక్స్ట్ డేకి మళ్ళా జగన్‌కే బిల్ చేస్తున్నాను. చూడండి సేమ్ ఐటెమ్స్ కొనుక్కోపోవడానికి మళ్ళొచ్చిండు. అదే కస్టమర్‌కి మళ్ళా సేమ్ ఐటెమ్స్ ఇస్తే చూడండి రేట్ వచ్చింది రూ. 95 ఒక దానికొచ్చేసి కాస్ట్ రూ. 95 పడ్డది. మళ్ళా సెకండ్ ఐటెము సేమ్ ఐటెమ్ తీసుకుంటానండి. తీసుకున్నప్పుడు మళ్ళా సేమ్ ఐటెమ్‌కి ఆటోమేటిక్‌గా రూ. 75 అనేది వచ్చింది చూడండండి. నేను క్వాంటిటీ ఇవ్వలేదు, రేట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వలేదు. ఆటోమేటిక్‌గా అది తీసుకుంది చూడండి. రూ. 75 అనేది ఆ ప్రొడక్టు. వితౌట్ ఎంట్రీ వచ్చేసిందండి చూడండి. ఇప్పుడు క్వాంటిటీ ఇస్తున్నాను, రేట్ ఇస్తున్నాను. ఇది సేవ్ చేస్తున్నాను. ఇంకో ఐటెమ్ ఇస్తున్నానండి. క్వాంటిటీ ఇస్తున్నాను. చూడండి రూ. 100 ఇంకో ఐటెమ్‌కి వచ్చేసింది ఆటోమేటిక్‌గా. సేవ్ చేస్తున్నాను. రూ. 270. ఇదే ఐటెమ్‌ని ఇంకో పార్టీకి క్రియేట్ చేసేసి ఈ ఐటెమ్స్ వేరే పార్టీకి సేల్ చేసినప్పుడు ప్రీవియస్ రేట్ వస్తదా? రాదా? మళ్ళా జగన్ గారికి చేస్తే అనేది చూద్దాము. నేను షణ్ముఖ అనే పేరు క్రియేట్ చేస్తున్నానండి. అండర్ సన్‌డ్రీ డేటాలు పెట్టేసేసి సేవ్ చేస్తున్నాను. బిల్ చేస్తున్నాను. సేవ్ బిల్ లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. బిల్ చేస్తున్నాను. సేల్ బిల్లు సేమ్ ఐటెమ్స్ జగన్ అనే అతనికి ఏ ఐటెమ్స్ అయితే సేల్ చేశానో అదే ఐటెమ్ తీసుకున్నాను. కానీ ప్రైజెస్ అనేది చేంజ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. చూసుకోవచ్చు మీరు. సేమ్ ఐటెమ్స్ క్వాంటిటీ ఇస్తున్నాను, రేట్ ఇస్తున్నాను. రేటు మారుస్తున్నానండి. షణ్ముఖన్‌కి మారుస్తున్నాను. జగన్‌కి వేరేదేశాను. చూసుకోవచ్చు మీరు. మళ్ళా ఇక్కడ కూడా నేను రూ. 98 పెడుతున్నాను. సేవ్ చేస్తున్నాను. షణ్ముఖన్‌లో దాంట్లో ప్రైస్ మార్చాను. ఇప్పుడు మళ్ళా నేను జగన్‌కి బిల్లింగ్ చేస్తున్నాను. సేమ్ ఐటెమ్స్ చూడనండి. ఇప్పుడు ప్రీవియస్ రేటు పాతది చూపిస్తది కానీ కొత్త రేట్లు చూపించదండి. చూడండి కావాలంటే ప్రీవియస్ రేట్ దగ్గర ఐటెమ్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ ఇస్తున్నాను చూడండి. క్వాంటిటీ రూ. 100 అని ఉంది. ఇక్కడ రేట్ వచ్చేసి మనకి ఎంత రేట్ పడ్డదండి? లాస్ట్ సేల్ రేట్ రూ. 120 పడ్డది. ఎవరికి పడ్డది? షణ్ముఖన్‌కి ఇచ్చింది పడ్డది. సెకండ్ ఐటెమ్ తీసుకున్నాను చూడనండి. క్వాంటిటీ ఇస్తున్నాను. ఇక్కడ ఎంత ఉందండి? రూ. 75 రేట్ ఎంత పడ్డది? రూ. 75 ఇంకో ఐటెమ్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ స్లైట్‌లీ చేంజెస్ ఉంది సార్ చూడండి రేటు. మీకు కనిపిస్తుండాలి చూడండి. 95కి 98 వస్తుంది చూసారా? ఈ విధంగా మనం సేల్ ఎంట్రీ చేసేటప్పుడు ప్రీవియస్ రేట్ అంటే ఆ ఐటెము కస్టమర్‌కి ఏ రేట్ ఇచ్చామన్నది చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. కాంటాక్ట్ చేయండి.